దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు పిలిచినప్పుడు అనేకమైనటువంటి సాకులు చెప్పే వారంగా మనం ఉండకూడదని దేవుడు చెప్పాడు. మోషే జీవితం ద్వారా దేవుడు తన ప్రజల్ని విమోచించడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని పిలిచినప్పుడు అనేకమైన సాకులు చెప్పాడు మోషే. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం అనేది ఎప్పటికి కూడా అది నెరవేర్చబడేదిగా ఉంటుంది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా కూడా తప్పించుకొని వెళ్ళటానికి అవకాశం ఉండదు అని దేవుడు జ్ఞాపకం చేశాడు. అలాగే ఈరోజు మనం జాగ్రత్తగా చూస్తూ ఉన్నట్లయితే దాని కొరకు దేవుడు కొన్నిసార్లు గద్దించాడు. మోషే మీద కోప్పడ్డాడని, మోషేను గద్దించాడని మనం గమనిస్తూ వచ్చాం. ఎందుకు అంటే దేవుని యొక్క సన్నిధిలో గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. గద్దింపు అనేది మన జీవితాలకి ఎన్నో రకాల ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. గద్దింపు అనేది లేకపోతే ఏమవుతారయ్యా అంటే చెడిపోయేటువంటి వారుగా, పాడైపోయేటువంటి వారుగా, మరి త్రోవ తప్పినటువంటి వారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. అందువలన దేవుని సన్నిధిలో ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తా ఉన్నారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 5వ వచనమందు, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడు? నా కుమారుడా, దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నిన్ను శిక్షించినప్పుడు నువ్వు దాన్ని తృణీకరించొద్దు. చాలాసార్లు గద్దింపు అనేది మనకి ఇష్టంగా ఉండదు. గద్దింపు అనేది మనకి బాధను కలిగించేదిగా, లేకపోతే గద్దింపు అనేది మనకు అయిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి చేత మనం గద్దించబడటానికి ఇష్టపడం. కానీ దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, దేవుని యొక్క శిక్షను, దేవుని యొక్క గద్దింపును ఎప్పుడు కూడా విసుగొద్దు, దాన్ని తృణీకరించొద్దు. ఎందుకంటే దేవుని యొక్క గద్దింపు అనేది, దేవుని యొక్క శిక్షణ కావాలంటే ఏం కావాలి? శిక్షణ కావాలంటే శిక్ష అవుతుంది కదా. చాలాసార్లు చెప్పాను కదా, మిలిటరీకి వెళ్ళాలంటే ఏదో మనం అనుకున్నట్టుగా పోయి నుంచొని అక్కడ తుపాకీ తీసుకొని ఏం చేయడు. మిలిటరీలో వాడు తుపాకీ తీసుకొని కాల్చినా కాల్చకపోయినా రోజు పొద్దున్న 5 గంటలు 4 గంటలు లెగవాలి, అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఆ తర్వాత మరి ఆ మిగిలిన కార్యక్రమాలు, భోజన పానాలు అవన్నీ అయిపోయిన తర్వాత మరలా వాడు డ్రిల్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి వ్యాయామం చేస్తూ ఉంటాడు, అంతే. ఆ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఎందుకనయ్యా అంటే ఇప్పుడు యుద్ధం లేదు కదా అనుకుంటే అవుతుందా? అవ్వదు. యుద్ధం లేకపోయినప్పటికీ ఒక క్రమశిక్షణ అనేది అవసరం. క్రమశిక్షణ అనేది లేకపోతే మనము విజయాన్ని పొందలేము. ఎప్పుడో ఆటలు వస్తాయి కదా అనుకొని ఆ ఏషియన్ గేమ్స్ ఎప్పుడు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వస్తాయి కదా, వాటి కోసము ఇంట్లో కూర్చొని అలాగుండి అనౌన్స్ చేసిన తర్వాత వెళ్ళిపోయి ఆడుతూ కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ వల్ల ఏం కాదు. అందుకొరకే వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడో 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ ఒలింపిక్స్కి వాళ్ళు ఇప్పటి నుంచి కూడా ఏం చేస్తుంటారు, వారిని వాళ్ళు శిక్షణ చేసుకుంటూ ఉంటారు. ఆ శిక్షణ ద్వారా ఏమవుతుందంటే శ్రమ కలుగుతుంది. ఆ శిక్షణ ద్వారా శ్రమ, ఆ శ్రమ ద్వారా బాధ కలుగుతూ ఉంటుంది. దానిని తట్టుకొని ఓర్చుకొని దానిలో గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ శిక్షణ అనేది విజయాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది అన్నమాట. అందుకొరకే ఇక్కడ దేవుడు కూడా ఏమన్నా అంటే, దేవుడు తృణీకరించినప్పుడు, లేదా దేవుడు గద్దించినప్పుడు, దేవుడు శిక్షించినప్పుడు నువ్వు విసుగొద్దు, నువ్వు తప్పించుకోవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అదే మాటలు సామెతల్లో జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం 11వ వచనం, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. గమనించారా?
శిక్షను తృణీకరించకూడదట, గద్దింపును విసుక్కూడదట. ఇక్కడ గద్దింపు అనేది మనకెవరికి కూడా ఇష్టం ఉండదు, కానీ దేవుడు చెప్తున్నాడు ఆ గద్దింపు అనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే అది మనల్ని సరిచేసేదిగా ఉంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. పశువులు విడిచిపెడతా ఉంటాం, వెళ్తూ ఉంటాయి. అవి దారి తప్పి పక్కకి వెళ్తున్నాయి, ఏం చేస్తాడు ఆ కాసేవాడు ఒక కేక వేస్తాడు. ఆ కేక అయినా ఏమవుద్ది, వెంటనే ఆ పక్కకి వెళ్ళేది మళ్ళీ ఇటు పక్క తిరుగుతుంది. పశువులు కూడా సైతము మాటని వింటూ ఉంటాయి. అందుకనే యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, ఇదిగో చూడు ఎలా ఉందట ఆ పరిస్థితి, భూమి ఆకాశము ఆలకించమని చెప్తున్నాడు. ఇదిగో నా ప్రజలు తప్ప అన్నీ కూడా దా మాట వింటాయని చెప్తున్నాడు. మొదటి అధ్యాయంలో యెషయా గ్రంథం ముందు 2వ వచనం దగ్గర నుంచి, యెషయా గ్రంథము మొదటి అధ్యాయం 2-3 వచనాల్లో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును గాని, గాడిద సొంతగాని దొడ్డి తెలుసుకొను గాని, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరండి? భూమికి ఆకాశానికి వినమని చెప్తున్నాడు. భూమి వింటదా, ఆకాశం వింటదా? మనం అనుకుంటాం వినమని, కానీ దేవుని వాక్యం చెప్తుందంట భూమి దేవుని మాట వింటుంది, ఆకాశం దేవుని మాట వింటుంది, సమస్త సృష్టి దేవుని యొక్క మాట వింటుంది. కానీ దేవుని యొక్క ప్రజలు ఆయన మాట వింటలేదట. అందుకే భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టి చెప్తున్నాడు. ఇదిగో చివరికి పశువులు, ఎద్దు అనేది మూర్ఖంగా ఉండేది కదా, గాడిద అనేది ఇంకంతకంటే కూడా మూర్ఖమైంది అది. అయితే ఆ ఎద్దు అనేది గాడిద అనేది కూడా వాటి యజమానిని ఎరిగి, తన సొంత దొడ్డిని ఎరిగి ఆ యొక్క యజమాని మాట మీద వెళ్తానే ఉంటాయి. అయితే దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులకి తెలివి లేదు, నా ప్రజలు యోచింపరు అని చెప్తున్నాడు. యోచన అనేది కావాలి. యోచన అంటే ఏంటి? ఆలోచన. ఆ ఆలోచన ఉన్నప్పుడే మన జీవితాల్లో మనం ఏదైనా చేయగలిగిన వారంగా ఉంటాము. ఆ ఆలోచన కావాలంటే మనకి దేవుని యొక్క మాట వినాలని చెప్తున్నాడు. దేవుని యొక్క గద్దింపుని ఆలకించాలట. అందుకొరకే సామెతల్లోనే మాట్లాడుతుంటున్నాడు కదా, 13వ అధ్యాయము 18వ వచనంలో ఆయన చెప్తున్నాడు. చూడండి, సామెతల్లో 13వ అధ్యాయం 18వ వచనంలో, శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. హల్లెలూయా. ఎవరండి? దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు, ఆయన మనల్ని శిక్షించినప్పుడు మనం ఏం చేయాలంట? దానిని లక్ష్యం ఉంచాలి. అంతేగాని నువ్వెవరు అయ్యా అని చెప్పడానికి వీల్లేదు కదా. చాలా పర్యాయాలు ఎవరైనా గద్దిస్తున్నప్పుడు పెద్దోళ్ళు మనం అంటాం, నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకో అంటూ ఉంటారు చాలా పిల్లలు, చాలామంది మనుషులు కూడా. కానీ ఇక్కడ సామెతల్లో జ్ఞానం చెప్తున్నాడు కదా, ఏమన్నాడు? శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్ర్యం ప్రాప్తిస్తాయట, కానీ గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఆ గద్దింపు అనేది ఘనతను తీసుకొని వచ్చేదిగా ఉంటుంది. దేవుని యొక్క గద్దింపు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ఘనత అంటే ఏంటి? ఘనత అంటే హెచ్చించబట్టం, ఘనతానంగా పైకి రావటం, హెచ్చించబట్టం. ఘనపరచడం అంటే గౌరవించబట్టం, లేదా పొగొట్టం. ఇవన్నీ కూడా ఘనత, హానర్ అంటారు. హానర్ అంటే ఏంటి?
హెచ్చింపు చేసి పొగట్టం. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క శిక్షను ఉపేక్షించా అంటే దేవుని శిక్షను తృణీకరించినట్లయితే ఏమొస్తాయట? అవమానము, దారిద్ర్యం కలుగుద్దట. కానీ దేవుని యొక్క గద్దింపును లక్ష్యం చేసినప్పుడు ఘనత కలుగును అని చెప్తున్నాడు. ఘనత నొందుదురు అని చెప్తున్నాడు అన్నమాట. మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క గద్దింపుని అంగీకరించడానికి, ఆ గద్దింపుకి మనం లోబడి ఉండటానికి దాన్ని లక్ష్యం చేసే వారంగా ఉండాలి. కొంతమంది విన్నట్టుగా ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు దాని మీద లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచడం అంటే ఏంటి? జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయటం, దాని మీద మనసు పెట్టడం, ఆ గద్దింపు మీద మనసు పెట్టడం. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఎవరైనా పెద్దోళ్ళు గద్దించి తిట్టారనుకో వాడు తిరగబడి వెళ్ళిపోతాడు. కొంతమంది ఏమో వీడెవడన్నా నాకు చెప్తున్నాడు అనుకుని కాసేపు విని వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే, చెప్పిన మాట ఒకవేళ నాకేమైనా ఉపయోగకరంగా ఉంటుందేమో, ఆ చెప్పిన దానివల్ల నాకేదైనా మేలు కలుగుద్దేమో అని ఆలోచించి అలాగ ప్రయత్నం చేయొచ్చు. అలా ప్రయత్నం చేయడం ద్వారా ఏమవుతుందంటే, నువ్వెవడు అని చెప్పి పోయినాడికి వాడికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. గద్దించేవాడు ఎలా గద్దిస్తాడు? అనుభవంతో గద్దిస్తాడు. జ్ఞాని అయిన సొలొమోను దేవుడిచ్చిన జ్ఞానంతో ఎన్నో మాటలు రాస్తూ వచ్చాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రసంగి రాశాడు. ప్రసంగిని రాసినప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు లేడు, భక్తి లేదు. చివరికి అన్య స్త్రీలను వివాహం చేసుకొని అన్య సంబంధమైనటువంటి దేవత ప్రతిమలను పెట్టి బలిపీఠాలు కట్టి ఆ గజస్తంభాలను పెట్టి వాటిని పూజించడానికి అందరికీ సెలవిచ్చేశాడు. ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత అప్పుడు తనకు బుద్ధి వచ్చిందట. అందుకనే ప్రసంగి రాసి చెప్తున్నాడు, ఇదిగో వ్యర్థం 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 సమస్తం కూడా వ్యర్థం అని చెప్తున్నాడు. సమస్తం వ్యర్థమేనట. ఎందుకనయ్యా అంటే దేవుని మాట తప్ప ఇంక ఏది ఉన్నా కానీ అది వ్యర్థమే అని చెప్పాడు. అందుకనే 12వ అధ్యాయం చివరిలో మాట్లాడుతూ ఉంటాడు, ఇదిగో ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదయ్యా అంటే మానవ కోటికి దేవుడిచ్చిన విధి ఆ ఒక్కటే పాటించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి అని చెప్పాడు. చివరికి చెప్తా ఉన్నాడు, అంతా అయిపోయింది. అంతా అయిపోయినాక ఈ మాట చెప్తా ఉన్నాడు. కొంతమంది అంటూ ఉంటారు, డబ్బు ఉన్నప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు ఎవడు కనపడ్డం కదా, చెప్పకూడదు. కానీ చిన్నప్పుడు ఒక నాటకం వేసేవాళ్ళు, రక్త కన్నీరని. దాంట్లో చివరికి అన్నీ అయిపోయిన తర్వాత ఆ హీరో అంటాడు, వాడికి జబ్బు చేస్తుంది, డబ్బులన్నీ వ్యయపరిచేసి జబ్బు చేసేసింది, చివరికి రోగం వచ్చేసింది, కుష్ఠరోగం వచ్చినాక అందరూ వెళ్ళిపోయారట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత వాడు అంటాడు కదా, డబ్బున్నప్పుడు రాలేదురా ఈ రోగము, జనులందరూ నాతో ఉన్నప్పుడు రాలేదురా ఈ రోగము, డబ్బంతా అయిపోయినాక జనులందరూ వెళ్ళిపోయినాక వచ్చింది అని వాడు బాధపడుతూ ఒక మాట అంటాడు అనమాట. చెప్పకూడదు కానీ. అయితే ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, జ్ఞానం ఏంటంటే సొలొమోను ద్వారా దేవుడిచ్చిన జ్ఞానం ఉన్నప్పుడు, దేవుడిచ్చిన సిరి సంపదలు ఉన్నప్పుడు ఆయన దేవునితో ఉన్నాడే. కానీ ఎప్పుడైతే అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడో ఆయన తృణీకరించాడు దేవుని యొక్క గద్దింపుని. ఆ గద్దింపుని తృణీకరించడం ద్వారా ఆయన జీవితం అంతా కూడా మారిపోయి చివరికి శూన్యంలోనికి వెళ్ళిపోయినటువంటి వాడికి అయిపోయాడు. అందుకొరకు ఇక్కడ జ్ఞాని ఆయనే చెప్తున్నాడు ముందుగా, అదిగో శిక్షను తృణీకరించొద్దు, శిక్షను ఉపేక్షించొద్దు. అలా ఉపేక్షిస్తే అవమానం కలుగుద్ది, దారిద్ర్యం వచ్చుద్ది. కానీ గద్దింపును లక్ష్యం చేసినట్లయితే ఘనత కలుగుతుంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తనలో మనం చూస్తూ ఉంటే
41వ కీర్తనలో 141వ కీర్తన 5వ వచనంలో దావీదు మాట్లాడుతుంటున్నాడు కదా, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? నీతిమంతుడు నన్ను కొట్టడం నాకు ఉపకారం. ఎవడన్నా కొడితే మనకు ఉపకారం అండి, ఎవడన్నా కొడితే మనకు అవమానం అనుకుంటాం. కానీ ఇక్కడ నీతిమంతుడు కొట్టడం ద్వారా ఏమొస్తుందట? ఉపకారం కలుగుద్దట. నీతిమంతుడు గద్దించడం ద్వారా అది ఎలా ఉంటుందట? తైలాభిషేకం అట. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక, వారి దుష్ట క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక అని మాట్లాడుతున్నాడు. తైలాభిషేకము, అభిషేకాలంటే మనకు తెలుసు కదా. అభిషేకం అంటే ఏంటి? తల మీద పోయటం కదా. నీళ్ళు పోసేవాళ్ళు ఉంటారు, పాలు పోసేవాళ్ళు ఉంటారు, నూనె పోసేవాళ్ళు ఉంటారు, నెయ్యి పోసేవాళ్ళు ఉంటారు రా. ఇలా రకరకాల అభిషేకాలు చేస్తూ ఉంటారు. యేసుప్రభువారికి కూడా మంచి అత్తరు, జటమాంస అత్తరు తెచ్చి ఆ ప్రభువారి తల మీద పోసారు మరియా. కాబట్టి ఇది అభిషేకం. అయితే అలాగా నీతిమంతులు కొట్టడం ఉపకారము, అట్టి గద్దింపు నాకు తైలాభిషేకం, నూనెతో పొయ్యిబట్టం. నూనెతో పొయ్యిబట్టం అనేది బైబిల్లో చాలా ఘనతనిచ్చింది. గమనించారా? అభిషేకించబడ్డ వాళ్ళు ఎవరయ్యా అంటే దేవుని యొక్క చేత ఏర్పాటు చేయబడి ఘనత కొరకు, మరి అలాగే బుద్ధి కొరకు, వివేచన కొరకు, జ్ఞానం కొరకు వాళ్ళు అభిషేకించబడ్డారు. దేవుడు ప్రవక్తలను పిలిచి అభిషేకించమని చెప్పాడు. సౌలును అభిషేకించారు. సౌలును అభిషేకించారు. సౌలును అభిషేకించినప్పుడు సౌలుకేం కలిగింది? ఘనత కలిగింది. ఎందుకో తెలుసా? గాడిదలు పోతే ఎత్తుక్కోవడానికి వెళ్ళాడు. గాడిదలు కాసుకునేవాడిని, గాడిదలు పోయితే ఎత్తుక్కుంటా ఉన్నవాడిని దేవుడు అభిషేకించమంటే ఆ అభిషేకం రాగానే ఏమొచ్చింది? రాజుగా చేయబడ్డాడు. గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు దావీదు. అభిషేకం చేశాడు సమయాలు వెళ్ళి. అభిషేకం చేయగానే ఏమైంది? గొర్రెలు విడిచిపెట్టి ప్రజల్ని పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇలాగా అభిషేకం అనేది, తైలాభిషేకం అనేది అది ఏం తీసుకొచ్చుద్ది అన్నాడు? ఘనతను తీసుకొని వచ్చింది, బుద్ధిని తీసుకొని వచ్చింది అని చెప్తున్నాడు. అందుకొరకే ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క గద్దింపు మనకి అభిషేకం లాంటిదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ గద్దింపును మనము తృణీకరించకూడదు. అందుకొరకే మరొక మాట చెప్తున్నాడు, గద్దింపుని మనం అంగీకరించినప్పుడట, ఇదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు అగును అని జ్ఞాపకం చేస్తున్నాడు. గద్దింపుకు లోబడితే బుద్ధిమంతులు అవుతారట. తండ్రి చేసే శిక్షను మూఢుడు తిరస్కరిస్తాడు. తండ్రి ఈ పూట నన్ను కొట్టాడనుకో, నువ్వు తప్పు చేసావురా, నువ్వు అలా ఉండకూడదురా అని వాడు ఏం చేస్తాడు? దాన్ని ఒప్పుకోడు. వాడు మారం చేస్తాడు, వాడు అలుగుతాడు, తిండి తింటాం మానేస్తాడు. కొన్నిసార్లు అది చేస్తాను ఇది చేస్తాను బెదిరిస్తారు. ఎందుకంటే తండ్రి చేసినటువంటి ఆ యొక్క ఆ శిక్షను వాడు తృణీకరిస్తాడు, తిరస్కరిస్తాడు. ఎందుకంటే వాడు మూఢుడు కాబట్టి. మూఢుడు అంటే అర్థం ఏంటి? మూఢుడు అంటే బుద్ధి లేనివాడు కదా, మూర్ఖత్వం ఉండేవాడు. ఎవడికి మూర్ఖత్వం ఉంటుంది? బుద్ధి ఉన్న వాళ్ళకి ఉంటుందా? బుద్ధి లేకపోతేనే మూర్ఖత్వం కలుగుతుంది. అందుకొరకే మూఢుడు అంటే తండ్రి చేసేటువంటి శిక్షను వాడు తిరస్కరిస్తాడు. నన్ను ఎందుకు కొట్టావు, నాకెందుకు తేలేదు, నన్ను ఎందుకు ఇలాగా బాధ పెట్టావు అని వాడు తిరస్కారం చేస్తాడు. అయితే
గద్దింపుకు లోబడివాడు బుద్ధివంతుడగును అని జ్ఞాపకం చేస్తున్నాం. గద్దింపుకి మనం లోబడితే ఆ గద్దింపు అనేది మన జీవితాల్లో బుద్ధిని కలుగు చేస్తుంది అని చెప్తున్నాను అన్నమాట. దానికోసము దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మన జీవితాల్లో దాన్ని తృణీకరించినట్లయితే చాలా నష్టాన్ని పొందుతాం. బైబిల్లో మనం ఉదాహరణ చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 23 నుంచి 25 వచనాల వరకు ఒక మాట రాయబడతా వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 23 నుంచి 25 దాకా, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? కుమారులారా, ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవడైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల దాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని చెప్తున్నాడు. ఎవరు చెప్పిన మాటలు ఇవి? ఏలీ చెప్తా ఉన్నాడు. ఏలీ అంటే ఆయన చివరి న్యాయాధిపతి, ప్రవక్త, యాజకుడు. కనుక ఈ యొక్క ప్రవక్త, యాజకుడు, ఈ న్యాయాధిపతి ఏంటంటే ఈయన తన పిల్లల విషయంలో మరి సరిగా పట్టించుకోలేదు. గద్దించినప్పుడు వాళ్ళు ఆ గద్దింపుని వినలేదట. ఆ గద్దింపుని వినకపోవటం వల్ల తండ్రి చేసినటువంటి శిక్షను, ఆ గద్దింపుని ఏం చేశారు? వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట, దేవుని యొక్క గుడారానికి, దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారట. ఆ ఇబ్బంది పెడతా ఆ తెచ్చిన బలి సంబంధమైనటువంటి వాటిని మరి అపవిత్రం చేస్తూ ఉన్నారట. అవి ఉడకబెట్టినవి ఉడకకుండానే అందులో కుండలో నుంచట కొంకిలు అంటారు. కొంకిలు అంటే ఇలా వంకరగా ఉండే అలా గుచ్చి తీసేవన్నమాట. ఆ కొంకిలు పెట్టి ఆ ఉడుకుతా ఉండగానే తీసేసుకున్నాడు మాంసం. లేవికాండం చదవడం తర్వాత లేవికాండం ఏం చెప్తా అంటే, బలి ఇచ్చినది ఏ యాజకుడైతే బలిని అర్పిస్తాడో ఆ యాజకుడికి ఆ బలిలో భాగం దేవుడు ఇచ్చాడు. వాడు తీసుకోవాలి, వాడు కుటుంబం తినాలి. ఏది బలులు అర్పిస్తున్నప్పుడు ఆ అర్పించబడేటువంటి దాని భాగం వాడి కుటుంబానికి వస్తుంది. అలాగే అక్కడ అర్పించిన దాంట్లో కూడా కొంత భాగాన్ని దేవునికి అర్పణ అర్పించిన తర్వాత కొంత ఈ కుటుంబానికి ఇస్తారు. అయితే వీళ్ళట ఆ ఉడుకుతా ఉన్నటువంటి కుండలోంచి తెచ్చేసుకునేవాళ్ళంట. అంత తిండిపోతులు, అంత మూర్ఖులు. అందుకనే ఏమన్నాడు ఏలి, ఇదిగో మనుష్యుడికి మనుష్యుడు వ్యతిరేకంగా ఇబ్బంది చేస్తే విచారం చేస్తాడు దేవుడు, కానీ దేవునికే మీరు వ్యతిరేకంగా చేస్తే ఎవడు విచారం చేస్తాడు? అందులోంచి ఎవడు మనల్ని తప్పిస్తాడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ ఏలీ కుమారులు వాళ్ళు వినలేదట. వినకపోవటం వల్ల ఏమైంది తెలుసా? వాళ్ళ జీవితాల్లో వారు ఆ ఏలీ తర్వాత యాజకులుగా ఆ ఉండవలసినటువంటి వారు చివరికి ఏమైపోయారు? చనిపోయారు. ఆ ఇద్దరు ఏలీ కుమారులు చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోగానే వాళ్ళ భార్య పిల్లోడికి అంది, అదిగో కుమారులు చనిపోయారని వినంగానే ఏలీ కూడా పీఠం మీద కూర్చొని వెనక్కి పడిపోయి ఆయన చనిపోయాడు. ఆయన చనిపోగానే వెంటనే ఆమె కందట. కనంగానే ఒక పేరు పెట్టింది ఆ పిల్లోడికి. ఏం పేరు తెలుసా? ఈకాబోదు అని పేరు పెట్టింది. ఈకాబోదు. ఈకాబోదు అంటే ప్రభావము వెడిలిపోయాను. ప్రభావము వెడలిపోయిందట. ఏలి చనిపోగానే దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ఆ పిల్లలు చచ్చిపోగానే ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి వెళ్ళిపోయింది. ఆ పిల్లాడు పుట్టాడు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు జ్ఞాని? ఇదిగో
నీవు కుమారుడు బుద్ధి లేని కుమారుడు, మూర్ఖుడైనటువంటి వాడు, తండ్రి చేసే శిక్షను వాడు తిరస్కారం చేస్తాడు. తండ్రి చెప్పినప్పుడు వాళ్ళు విన్నట్టయితే ఆ ఏలీ తర్వాత వాళ్ళు యాజకులుగా మరి కొనసాగించబడేవారు, దేవునికి సేవ చేస్తూ ఉండేవారు, దేవుని చేత ఘనతను పొందేవారు. కానీ ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి ఘనత రాకపోగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు మరణానికి అప్పగించబడినటువంటి వారు అయిపోయారు. బుద్ధి రాలేదు వాళ్ళకి ఎన్నిసార్లు గద్దించినప్పటికీ. అందుకనే చివరికి వారు పాడైపోయినట్లుగా, చచ్చిపోయినట్లుగా మరి వారి జీవితాల గురించి దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే గద్దింపుని మనము తృణీకరించకుండా ఉంటే బుద్ధివంతులుగా చేయబడతాము. గద్దింపుని మనము తృణీకరించకుండా ఉంటే ఘనతను పొందుతాము. అలాగే గద్దింపుని తృణీకరించకుండా ఉంటే అదే 15వ అధ్యాయంలో సామెతల్లో 32వ వచనంలో చెప్తున్నాడు చూడండి. సామెతలు 15లోనే 32వ వచనంలో, శిక్ష నొందని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమవుద్దట? శిక్షను నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపు వినువాడు వివేకి అగును అని జ్ఞాపకం చేశాడు. గద్దింపును వింటే వివేకం కలుగుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. వివేకి అంటే ఏంటి? వివేకం అంటే జరగబోయే దాన్ని ఆలోచించటం. వివేకం అంటే జరగబోయే దాన్ని తెలుసుకోవటం వివేకం. అందుకనే ప్రభువు కూడా ఏం చెప్పాడు? పాముల వలె వివేకము కలిగి పావురం వలె నిష్కళంకంగా ఉండమని చెప్పాడు. వివేకం అంటే జరగబోయే దాన్ని ఎరిగి తప్పించుకోవడం. కాబట్టి ఇక్కడ జ్ఞాని చెప్తున్నాడు, శిక్ష నొందని వాడు తన ప్రాణమును తృణీకరించుకుంటాడు, కానీ గద్దింపును వినువాడు వివేకి అవుతాడు అన్నాడు. మన వివేకము అభివృద్ధి కలుగుతుంది, జ్ఞానంగా ఎక్కువ అవుతుంది అన్నమాట. వివేచన కలుగుతూ ఉంటుంది. వివేచన ఉన్నప్పుడు జరిగే వాటిని ఊహించి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అంటే కొంతమందికి కొన్ని పరిస్థితుల్లోంచి తప్పించుకుంటూ ఉంటారు. ఎలా తప్పించుకుంటారయ్యా వాళ్ళంటే వాళ్ళు రకరకాలుగా చెప్పొచ్చు. కానీ వాళ్ళు తప్పించుకోవడానికి కారణం ఏంటంటే వివేకము. కొన్ని పరిస్థితులు మనం వివేచించాలి. సముద్రం దగ్గర నుంచున్నాం అనుకోండి, సముద్రం ఒక్కసారిగా అలాగా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఎంత లోపలికి వెళ్ళిందో అంత బయటకు వచ్చేస్తుంది. సునామీ వస్తుంది. సునామీ వచ్చిందట. మొన్న ఒక పిల్లకి అవార్డు ఇచ్చారు ఫారెన్ దేశాల్లో. ఎందుకంటే ఆ బీచ్ దగ్గర ఉన్నారట. ఆ బీచ్ దగ్గర ఉంటే వాళ్ళు చూస్తూ ఉండగానే అది మెల్లమెల్లగా సముద్రం అలా కదులుతూ అలలు వస్తూ పోతా లోపలికి వస్తూ పోతా ఉన్నాయట. ఈ వస్తూ పోతా ఉండి వెంటనే ఏమైందంటే చాలా స్పీడ్గా లోపలికి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి వాళ్ళ సైన్స్ క్లాస్లో చెప్పినప్పుడు ఏంటంట, ఎప్పుడైనా సముద్రం ఒక్కసారిగా బయటకు వచ్చి లోపలికి చాలా లోపలికి వెళ్ళిపోయిందంటే సునామీ చూచినదని. అది ఏ దేశంలో అంటే నేను చదివాను. అయితే వెంటనే ఆ అమ్మాయికి ఏమనిపించిందంటే, అక్కడ వాళ్ళ నాన్న చెప్పిందంట, నాన్న మా టీచర్ చెప్పింది ఇలాగ లోపలికి వెళ్ళిపోయిందంటే సునామీ వస్తుంది, కాబట్టి మనం త్వరగా బయటకు వెళ్ళిపోదామని చెప్పిందంట. వాళ్ళ నాన్న కూడా ఏం చేస్తాడంటే, అయ్యా ఇదిగో మా అమ్మాయి చెప్తుంది ఇది ప్రమాదానికి సూచన, కాబట్టి మీరందరూ కూడా బయటకు వచ్చేయండి త్వరగా అని చెప్పి, అక్కడ వాళ్ళకి ఫారెన్లో మనకలాగా కాకుండా అక్కడ బైకులు గీకులు అన్నీ ఉంటాయి కదా,
వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ మైక్ తీసుకొని చెప్పాడంట, మీరందరూ కూడా త్వరగా బయటకు వచ్చేయండి, ఇదిగో అది ఆ లోపలికి వెళ్ళినటువంటిది బయటకు రాకముందే మీరు బయటకు వచ్చేయని చెప్పగానే ఆ మాట విన్న వాళ్ళు 90% గబగబా బయటకు వచ్చేసారంట. బీచ్ బయటకు వచ్చేసి ఆ రోడ్డు దాటి అవతలకి వెళ్ళిపోయారట. ఆ వినకుండా ఉన్నవాళ్ళు అక్కడ ఉన్నారు 10%. వెంటనే ఒక 5 నిమిషాల్లోనే వీళ్ళు రోడ్డు ఎక్కేశారు. ఆ లోపల నుంచి భయంకరంగా, ఇండోనేషియా అనుకుంటా, లోపల నుంచి భయంకరంగా అలాగ వచ్చేసిందట. అలా ఆ రావటం ఆడ బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లాక్కొని వెళ్ళిపోయింది. అది బయటపడి ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కూడా తగిలింది. కానీ ఆ బీచ్లో మనకు గోడలు అడ్డం ఉంటాయి కదా, అలా గోడలు ఉండటం వల్ల గోడ దగ్గర పట్టుకుపోయి ఆగిపోయారు వాళ్ళు. అలాగా ఆ అమ్మాయికి అంతమందిని కాపాడిందని ఆ ఇండోనేషియా ప్రభుత్వం ఆ అమ్మాయికి ఒక అవార్డు ఇచ్చారు, అంతమందిని రక్షించిందని. ఎందుకనంటే ఇక్కడ చెప్పినట్టుగా ఏమన్నాడు, గద్దెంపు తృణీకరించినప్పుడు నష్టపోతాం, కానీ వివేకము కలిగి ఉండటం వలన ఆ ప్రాణాన్ని రక్షించుకుంటాం. అందుకని ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి వెంటనే వాళ్ళు బయటకు రావటం, అది 5 నిమిషాల్లో మళ్ళీ వెనక్కి రావటం, ఆ బయట లోపల ఉన్నటువంటి అందరూ కూడా లాక్కొని వెళ్ళిపోయింది. వీళ్ళందరూ బయటపడ్డ వాళ్ళందరూ కూడా బ్రతికారు. కాబట్టి దేవుడు కూడా గద్దింపును వినివాడు వివేకి అవుతాడు. వివేకం లేకపోతే ఏమవుతారు? అవివేకులు. అవివేక్ అనేవాడు మరి వాడికి ఏమి ఉండదు అనమాట. అంటే వాడు దేని గురించి కూడా ఆలోచన చేయడు. కనుక దేవుడు చెప్పినట్లుగా శిక్ష నొల్లని వాడు తన ప్రాణాన్ని తృణీకరించుకుంటాడు. సామెతల్లో కూడా 8వ అధ్యాయంలో చివరి మాటలు అయ్యే రాస్తూ ఉంటారు. చూడండి, 8వ అధ్యాయంలో సామెతలు చివర 8వ అధ్యాయము 35, 36 వచనాలు మనం చూస్తూ ఉంటే, నా ఉపదేశం వినువాడు ధన్యుడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును, నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితురు అని మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి అంటే వివేకాన్ని కనుగొంటే, జ్ఞానాన్ని కనుగొంటే వారికి ఏమవుతుందట? జీవం కలుగుతుందట. దేవుని యొక్క కటాక్షం వారికి కలుగుతుంది. ఆ యొక్క వివేకాన్ని కనుగొనకుండా ఉన్నట్లయితే వాళ్ళకి వాళ్ళే హాని చేసుకుంటారట. దాని యందు అసహ్యపడిన వారందరూ కూడా మరణమును స్నేహితులు అని చెప్తున్నాడు. కాబట్టి వివేకముగా ఉండాలి అంటే మనము దేవుని యొక్క గద్దింపుని మనము అంగీకరించాలి. గద్దింపుని అంగీకరించినప్పుడు వివేకం అనేది కలుగుతుంది అని చెప్తున్నారు. ఆ వివేకం అనేది మనల్ని కాపాడుతుంది. వివేకి కాపాడబడతాడు, బుద్ధివంతుడు కాపాడబడతాడని సామెతల్లో కూడా మనకి రాయబడతా వచ్చిందన్నమాట. కనుక ఆ వివేకము కలిగి మనము దేవుని చేత ఆశీర్వాదాలు నొందేవారంగా మనం ఉండాలి. అంటే గద్దింపుని మనం వినాలి, దాన్ని త్రోసివేయకూడదని చెప్తున్నాడు. మరొక మాట గమనించినట్టయితే ఇదే సామెతల్లోనే 29వ అధ్యాయమందు 17వ వచనంలో, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగచేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ఏమన్నాడు ఇక్కడ? బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేస్తాడు. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చుతాడు. కాబట్టి బెత్తం అంటే ఏంటి? శిక్షణ. చిన్నప్పుడు బడిలో ప్రతి క్లాసులో కూడా బెత్తాలు ఉండేవి. బెత్తాలంటే కర్ర ముక్కలు కదా.
ఎదురు కర్ర ముక్కలు ఇప్పుడు మీకు తెలిసింది. కానీ ఇంకా ముందైతే కేను ముక్కలు ఉండేవి. కేను ఉండేది అన్నమాట. కేన్ అంటే వెదురు లాంటిదే, అది ఇంకా తేలిగ్గా ఫ్లెక్సిబుల్గా, అంటే ఎటు పడితే అటు వంగుతా చాలా గట్టిగా ఉంటుంది, పీస్ లాగా. దాంతో ఒక దెబ్బ కొడితే అక్కడ పొంగిపోద్ది, కొట్టింది తెలిసిపోద్ది అందరికీ. కాబట్టి ఆ కేను బెత్తాలు ఉండేవి. ఇంకా ముందుకెళ్తే రోళ్ళ కర్రలు ఉండేవి, చింతకర్రలు, అవి కూడా అలాగే ఉంటాయి. కేను బద్దలు కూడా, కేను బద్దలు, చింతకర్రలు, రోళ్ళ కర్రలు కదా. హెడ్ మాస్టర్ దగ్గర రోళ్ళ కర్ర ఉండేది, ఇంతలా నల్ల మధ్యతో గుండ్రంగా చేసిన ఒక స్కేల్ లాంటిది ఉంటుంది. దాన్ని బట్టి గీతలు గీసుకుంటూ ఉంటారు, దాంతోనే గట్టిగా కొడతారు, దాంతోనే పిల్లలకి భయం పెడతారు. ఇవన్నీ కూడా బెత్తాలు. కాబట్టి బెత్తం అంటే ఏంటయ్యా అంటే శిక్షించేది. ఆ బెత్తం అనేది గద్దింపు కూడా శిక్షించేది. కాబట్టి బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును అని చెప్పాడు. బెత్తము గద్దింపు జ్ఞానాన్ని కలుగు చేస్తాయట. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చేవాడుగా ఉంటాడు. కనుక బెత్తాన్ని ఇప్పుడు ఎవడు కూడా ఇష్టపట్ల. ఇదివరకు కొట్టితే పోయి మీ అమ్మని పిలుచురారా అంటే ఇంటికి వచ్చి చేతులు కట్టుకొని పిలుచుకెళ్ళేవాళ్ళం. ఇంటికి ఆ బండి నుంచి బడికి వెళ్ళంగానే ఆ నాన్నకి అమ్మకి వాళ్ళు చెప్పేవాళ్ళు టీచరు, ఇదిగో మీ పిల్లోడు పలానా పని చేయలేదని పలానా చేయలేదని కొట్టాడంటే ఇంకా కొట్టండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంకా కొట్టండి అనేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయినాక మళ్ళీ కొట్టేవాళ్ళు. ఆ తర్వాత దినానికి వచ్చేలాక ఏమైంది తెలుసా, పిల్లాడిని కొట్టినాక పిలుచురామంటే వెళ్ళేవాళ్ళు, ఎందుకు కొట్టారని అడిగేవాళ్ళు. వాళ్ళని తప్పు చేశారంటే తప్పు చేస్తే మాకు చెప్పాలండి కొడతారా అని అడిగేవాళ్ళు. అయిపోయేది, ఇంకోసారి కొట్టొద్దని చెప్పేవాళ్ళు. తర్వాత వచ్చినాక ఏమైంది తెలుసా, కొట్టంగానే పిల్లాడే ఇంటికి ఫోన్ చేస్తాడు. కొట్టాడని చెప్పంగానే ఈ తల్లిదండ్రులు వెళ్ళి వాడిని కొడతారు. ఈ లోపల పిల్లల తల్లిదండ్రులు రాగానే వాడు పారిపోతాడు. ఇప్పుడేమైంది తెలుసా, ఇంకా తల్లిదండ్రులు చెప్పే పనే లేదు. ఫారెన్ లాగా ఫోన్ తీసుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేయటం 100కి ఫోన్ చేసి టీచర్ కొట్టినా సరే, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టినా సరే. మన పిల్లడు అలాగే వాళ్ళ అమ్మ నాన్న కొట్టారట, అమ్మ కొట్టింది. అమ్మ కొడితే ఫోన్ తీసుకొని ఫోన్ చేశాడు. ఏంట్రా అంటే మా అమ్మ నన్ను కొట్టింది, మీరు వచ్చి పట్టుకుపోమని చెప్పాడు. ఎక్కడ మనకు ఆంధ్రాలోనే పట్టుకోమన్నాడు. ఎందుకు కొట్టిందిరా అంటే వాడు ఏదో చెప్పాడు, మీరు వస్తారా లేదా అంటే వచ్చారు వాళ్ళు. వచ్చి ఎందుకు కొట్టిందంటే ఏదో తప్పు చేశాను కొట్టింది, కొడతదా నన్ను కొట్టింది కాబట్టి మీరు పట్టుకెళ్ళమని చెప్తున్నాడు వాడు. ఆయన్ని కూర్చోబెట్టి వాడు కౌన్సిలింగ్ ఇచ్చి, చిన్నపిల్లాడు అంతా 5-6 సంవత్సరాల పిల్లోడు, వాడి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ కొట్టగాకండి మాటలతో చెప్పండి అని చెప్పి వెళ్ళారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది. బెత్తం అనేది వాడటానికి వీలు లేకుండా పోయింది. గద్దింపు అనేది ఎవడు కూడా ఇష్టపడకుండా అయిపోయారు. అవి రెండు లేకపోవటం వల్ల ఏమవుతుందా అంటే జ్ఞానం పోయింది. ఈ రోజున ఆ రోజున ఎంత కొడితే అంత తెలివి వచ్చేది, ఎంత కొడితే అంత జ్ఞానం వచ్చేది. బళ్ళో బాగా తన్నులు తిని బాగా చదువుకున్నవాడు ఈరోజు ప్రయోజకులు అయ్యారు. బళ్ళో తంతే ఎదురు తిరిగినోడు వికారులు అయిపోయారు. తల్లిదండ్రులు కొట్టినప్పుడు విని జాగ్రత్త పడ్డ వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. తల్లిదండ్రులు కొట్టినప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏమయ్యారు తెలుసా, గూండాలు అయిపోయారు. అందుకొరకే దేవుడు జ్ఞానైన సొలొమోను ద్వారా మాట్లాడుతూ బెత్తము గద్దింపు జ్ఞానాన్ని తీసుకొని వస్తాయా, అవి రెండు ఒప్పుకోకుంటే వాడు ఏమవుతాడంటే పిల్లవాడు అదుపు లేకుండా పోతాడు. అదుపు లేకుండా వాడు పోవటం వలన తల్లికి తండ్రికి అవమానం కలుగుతుంది. ఆ తల్లికి తండ్రికి అవమానాన్ని తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు అని చెప్పాడు. కనుక గద్దింపు అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది ఎవరు గద్దించినా సరే దానిని మనం అంగీకరించే వాళ్ళంగా ఉండాలి. పెద్దలు
బుద్ధివంతులు, ఘనత కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు మనల్ని గద్దించినప్పుడు మనం దాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు జ్ఞాని. వాళ్ళు గద్దించడం, అందుకనే దావీదు అంటాడు, ఎందుకో ఇందాక చదివాం కదా, ఏమన్నాడు? నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు మేలు, నాకు మేలట. వాళ్ళ గద్దింపు ఏమన్నాడు? వాళ్ళ గద్దింపు నాకు అది వివేకాన్ని కలిగించుద్దని చెప్తున్నాడు. వాళ్ళ గద్దింపు నాకు మేలుకరంగా, వివేకనకరంగా ఉంటుందని చెప్పేసి మరి అక్కడ దావీదు చెప్పినట్టుగా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా గద్దింపుని అంగీకరించాలి, ఆ గద్దింపుని తృణీకరించకూడదు. గద్దింపుని అంగీకరించినప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఆ యొక్క జ్ఞానం అనేది మన జీవితాల్లో కాపాడేదిగా ఉంటుంది. ఒకరోజు తెనాలి రామలింగడు అని కథ ఎప్పుడు తెలుసు కదా మీకు. వాడికి ఒక కొడుకున్నాడు. ఆ తెనాలి రామలింగడు అనే అతని పేరు రామలింగడు. ఆయన తెనాలి నుంచి వచ్చాడు కాబట్టి తెనాలి రామలింగడు అని పేరు వచ్చింది. ఆయన ఒక పండితుడు రాజుగారి దగ్గర. మరి పండితుడు కాబట్టి జ్ఞానం కలిగి ఉంటాడు. పిల్లోడికి కూడా జ్ఞానం నేర్పించాడు. నేర్పించినప్పుడు ఒకరోజు ఈ పిల్లోడు ఏం చేశాడంట, రాణి గారి తోటలో దూకి పూలు కోసాడట. పూలు కోసేలేకే వాడిని పట్టుకున్నారు. రోజు పూలు దొంగతనం చేసుకుపోతున్నాడు వాడు. ఒకరోజు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు వాడిని. వాడికి తాళ్ళు కట్టేసి తీసుకొని పోతా ఉన్నారట. ఈ లోపల వాళ్ళ తండ్రికి కబురు పెట్టారు. ఎవడో చూసినాడు, అయ్యా రామలింగం, మీ అబ్బాయిని రాజభటులు పట్టుకొని వెళ్తున్నారు, వాడి ఒడి నిండా పూలు ఉన్నాయి, దొంగతనం చేశాడంట, రాణి గారు వనంలో దూకి వాడిని తీసుకొని వెళ్తున్నారని చెప్పంగానే ఆ రామలింగం చెప్పాడంట, వాడికి బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే ఆడే బయటపడతాడు లేనని చెప్పాడంట. అని ఊరుకున్నా అంట. మనం ఏం చేస్తాం? గబగబా పరిగెత్తి ఏదో ప్రయత్నం చేసి లంచం ఇచ్చి ఆ భటుల దగ్గర విడిపించడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే రాజుగారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కొట్టుకుంటాం కదా, నన్ను క్షమించండి అయ్యా, వాడు బుద్ధిలాగా చేశాడని. ఈ రామలింగం చెప్పాడంట, వాడికి బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే వాడే బయటపడతాడులే అని చెప్పాడంట. వాడికి నోరుండి, బుద్ధుండి, జ్ఞానం ఉంటే వాడు బయటపడతాడు. ఇవి విన్నవాడు వెళ్ళి, అయ్యా రే మీ నాన్న చెప్పాను రా, మీ నాన్న రావట్లేదు, వాడు నోరుంటే, బుద్ధి, జ్ఞానం ఉంటే వాడే బయటపడతాడు అన్నాడు అని చెప్పాడంట. అందుకని వాడు ఏం చేశాడంటే, నోరుండి, బుద్ధి, జ్ఞానం ఉంటే బయటపడతాడు అనగానే వాళ్ళు పట్టుకొని వెళ్తా ఉన్నారు. ఆ ఒళ్ళో ఉన్న పూలన్నీ ఒక్కోటి తింటం మొదలుపెట్టాడంట. ఆ పూలన్నీ తింటం మొదలుపెట్టేశాడు. తినేశాడు. మెల్లగా తిన్న తర్వాత తొడిని కింద పడేస్తున్నాడు. అది ఎవడు చూడలేదు. అలాగా రాజుగారి కోటలోకి తీసుకెళ్ళిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వాడు ఒడి అట్టాగే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అంటే అభియోగం, రాణిగారి వనవాసం అదేది ఉద్యానవనంలోకి వెళ్ళి పూలు కోసాడండి, మేము పట్టుకున్నామని చెప్పారు. ఎలా కోసామంటే నేను కోయలేదండి అని చెప్పాడు వాడు. లేదండి మేము పట్టుకున్నదిగో వాడు ఒడి నిండా పూలు ఉన్నాయి చూడమన్నారట. చూపించడానికి చెప్పంగానే వాడు ఒడ్డి తెరవంగానే అందులో ఏం పూలు లేవు. ఎందుకు? ఆ తొడేలని కింద పడేసాడు, పూలని తినేసాడు వాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒడంతా ఖాళీ అయిపోయింది. వాడికి జ్ఞానం ఉంది. ఎందుకని? ఆ తండ్రి నేర్పించిన జ్ఞానం ఉంది కాబట్టి వాడికి నోరు, బుద్ధి, జ్ఞానం ఉంటే వాడే బయటపడతాడని చెప్పాడు. వాడికి ఆలోచన వచ్చింది, జ్ఞానం ఉంది కాబట్టి వెంటనే వాడు దాన్ని పాటించి తింటం మొదలుపెట్టి చివరికి ఏమి లేకుండా చేసుకొని రాజుగారి దగ్గరికి రాగానే వాడికి ఖాళీగా ఉండిపోయింది. వాడిని విడిచిపెట్టేశాడు. అలాగే మనము కూడా జ్ఞానం ఉంటే మనము రక్షించబడతామని సామెతలు చెప్తాడు. జ్ఞానవంతుడు రక్షించబడును అన్నాడు. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? బుద్ధిహీనులు అవుతాం. కాబట్టి బుద్ధిహీనుడైతే ఏమవుతారు? యేసుప్రభువు చెప్పినట్టుగా 5 కన్యకలు బుద్ధివంతులు, 5 బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళు ఏమైపోయారు? విడిచిపెట్టబడిపోయారు. అందుకొరకే మనము దేవుని యొక్క గద్దింపు అనేది ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని గద్దింపుని మనం తృణీకరించే వారంగా ఉండకుండా
దేవుని యొక్క సన్నిధిలో ఆ గద్దింపు అనేది మన జీవితాల్ని కాపాడేది. అందుకనే జ్ఞానే ఇదే సామెతల్లో 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఆయన చెప్తున్నాడు కదా, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కాయును అని చెప్తున్నాడు. బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాయును అని చెప్తున్నాను. కనుక మన జీవితాల్లో బుద్ధివంతులంగాను వివేకంగాను జ్ఞానంగాను ఉన్నట్లయితే ఘనత అనేది మనకి కలుగుతుంది. అందుకొరకే దేవుని యొక్క గద్దింపుని ఎప్పుడు కూడా తృణీకరించే వారంగా ఉండకుండా, పెద్దల గద్దింపుని మనం తృణీకరించే వారంగా ఉండకుండా, గద్దింపుని దావీదులాగా మనం స్వీకరించాలి. వాళ్ళు కొట్టినప్పుడు తిరుగుబాటు చేయకూడదు. ఎవరైనా కొట్టాడుకో, ఎవరైనా నన్ను కొడతామని తిరగబడతారు. ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఉన్నారు. కానీ తిరుగుబాటు చేయకుండా గద్దింపుని, ఆ శిక్షను, ఆ కొట్టినప్పుడు దాన్ని మనం అంగీకరించినట్లయితే మన జీవితాల్లో బుద్ధి వస్తుంది, వివేచన వస్తుంది, జ్ఞానం వస్తుంది, ఘనత కలుగుతుంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యందు గుప్తమై ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువు గద్దింపును మనం అంగీకరించి మనము బుద్ధివంతులంగా, జ్ఞానవంతులంగా, వివేకంతో మరి ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఘనతను పొంది దేవుని మహింపరిచే వారంగా మనం ఉండాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి ఘనత, వివేచన, జ్ఞానము, బుద్ధి దేవుడు మనకు దయచేసేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. దేవా, అదిగో మేము నీ గద్దింపుని తృణీకరించకుండా నీ సన్నిధిలో మేము అంగీకరించడానికి మాకు సహాయం చేయ ప్రభువా అని అందరి తల వచ్చి ప్రార్థన చేద్దాం.